వ్యక్తిత్వాన్ని ప్రతిష్టను దెబ్బతీసిన సినిమాను రూపొందించిన దర్శకుడు ఎదురుపడితే ఏ హీరో అయినా ఎలా స్పందిస్తాడు? చెడామడా తిట్టేసి ఇహ జన్మలో నాకు కనిపించకు అనడం సహజం. మనిషి ఆలోచన విధానం, స్పందించే తీరు సహజంగా అలాగే ఉంటుంది. అందుకే అటువంటి సినిమా తీసిన దర్శకుడు ఆ హీరో ఉన్న ఛాయలకు కూడా వెళ్ళే సాహసం చేయడు. కానీ శత్రువును క్షమించే గుణం కూడా చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అటువంటి అరుదైన వ్యక్తిత్వం, క్షమాగుణం కలిగిన మహోన్నత నటుడు ఎన్టీఆర్. అసలు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు? ఏం జరిగింది? ఆ దర్శకుడు ఎవరు? ఎన్టీఆర్ విషయంలో ఆయన ఏం చేశాడు? ఆ వివరాలన్నీ ముందు చెప్పండి అంటున్నారా? అయితే ఓకే, వినండి వివరంగా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తన కెరీర్లో చేసిన ఎన్నో సాహసవంతమైన ప్రయత్నాల్లో ఆణిముత్యం బడిపంతులు చిత్రం. అంతవరకు తను పోషించిన పాత్రలకు భిన్నంగా పూర్తి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ వంటి కమర్షియల్ హీరో నటిస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకంటే ఎస్వి రంగారావు, గుమ్మడి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయాల్సిన అతి సాధారణ బడిపంతులు పాత్ర అది. కానీ ఎన్టీఆర్ వంటి అందగాడు ఏరి కోరి ఆ మధ్య వయస్కుడి పాత్రను పోషించి మెప్పించారు. జీవితాంతం తోడుగా నీడగా కలిసి ఉండాల్సిన దంపతులు తమ బిడ్డల కారణంగా వృద్ధాప్యంలో ఒకరికొకరు దూరం కావడం, అమ్మా నాన్నలను కొడుకులు పంచుకోవడం, ఆ జంట విడివిడిగా ఉంటూ పడే మానసిక క్షోభ, ఒకరినొకరు కలవడం కోసం వారు పడే తాపత్రయం బడిపంతులు చిత్ర కథాంశం. నిజ జీవితానికి దగ్గరగా ఉండడంతో 1972 నవంబర్ 30న విడుదలైన బడిపంతుల చిత్రం సూపర్ హిట్ అయింది. ఇందులో ఎన్టీఆర్ సరసన అంజలీదేవి నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్కు మనవరాలుగా నటించిన శ్రీదేవికి అప్పుడు 7 ఏళ్ళు. తదనంతర కాలంలో ఆమె అదే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటించి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చింది. మరో విషయం ఏమిటంటే, బడిపంతులు చిత్రం విడుదలకు ముందు ఎన్టీఆర్ అభిమానులు ఆయన సోదరుడు త్రివిక్రమరావు దగ్గరికి వెళ్ళి కులగౌరవం, బడిపంతులు చిత్రాల్లో వరుసగా ఎన్టీఆర్ ఇలాంటి వృద్ధ పాత్రలు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై అలా జరగదని త్రివిక్రమరావు హామీ ఇచ్చారు. ఇది జరిగిన కొంతకాలానికి దేశోద్ధారకుల షూటింగ్ మొదలైంది. అప్పటికే డబ్బుకు లోకం దాసోహం చిత్రం నిర్మాణంలో ఉంది. ఎన్టీఆర్ నటించిన తొలి సాంఘిక రంగుల చిత్రం దేశోద్ధారకులు. కళాభినేత్రి వాణిశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 1973 మార్చి 29న విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రకరకాల గెటప్స్ లో కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. ఆ తర్వాత నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ కలిసి నటించిన కలర్ఫుల్ మల్టీ స్టారర్ దేవుడు చేసిన మనుషుల చిత్రం కూడా ఎన్టీఆర్ అభిమానులు ఎంతో పొంగిపోయారు. ఎన్టీఆర్తో బడిపంతులు వంటి విభిన్న చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పి చంద్రశేఖర రెడ్డి, పిసి రెడ్డి. చిన్న వయసులోనే ఇటువంటి గొప్ప చిత్రాన్ని తీసి ఎన్టీఆర్ తల్లిదండ్రుల ప్రశంసలు కూడా పొందారు పిసి రెడ్డి. అయితే తన కెరీర్ను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఎన్టీఆర్తో మరో సినిమా చేసే అవకాశం పొందలేకపోయారు. కాలగమనాన్ని ఎవరు ఆపగలరు? అటు ఎన్టీఆర్, ఇటు పిసి రెడ్డి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఒకరోజు ఇక నటన చాలు అనుకుని చిత్ర పరిశ్రమకు దూరంగా జరిగి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ సమయంలోనే హీరో కృష్ణ నటుడిగా కొనసాగుతూనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్కు వ్యతిరేకంగా కొన్ని సినిమాలు తీశారు. అందులో నా పిలిపే ప్రభంజనం చిత్రం ఒకటి. దీనికి పిసి రెడ్డి దర్శకత్వం వహించడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. కట్ చేస్తే 1993వ సంవత్సరం సదలవాడ సోదరులు తిరుపతిరావు, శ్రీనివాసరావు రెబల్ స్టార్ కృష్ణరాజు హీరోగా అన్నా వదిన చిత్రం తీసే సన్నాహాలు ప్రారంభించారు. జయసుధను కథానాయికగా తీసుకోవాలని అనుకున్నారు. ఈ చిత్రానికి దర్శకుడిగా పిసి రెడ్డిని ఎన్నుకున్నారు. తిరుపతిరావు కుమారుడు భరత్ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించారు.
అతని సరసన బాలీవుడ్ నటి సాక్షి శివానంద్ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. చదలవాడ సోదరులకు ఎన్టీఆర్ అంటే ఎంతో భక్తి అనలేని అభిమానం. అందుకే అన్నా వదిన చిత్రాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని వారి కోరిక. అందుకే ఎన్టీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. చదలవాడ సోదరులు ఎన్టీఆర్ దగ్గరకు వెడుతూ దర్శకుడు పిసి రెడ్డిని కూడా రమ్మన్నారు. ఆయన ఉలిక్కిపడి, అమ్మో నేనా, రాలేను బాబోయ్, నన్ను వదిలేయండి అన్నారు. ఎన్టీఆర్కు వ్యతిరేకంగా నా పిలిపే ప్రభంజనం సినిమా తీసిన పిసి రెడ్డి ఆయనకు ఎదురుపడే సాహసం చేయలేక అలా అన్నారు. మీరు ఈ చిత్రానికి దర్శకులు, రానంటే ఎలా, వెళదాం పదండి అన్నారు తిరుపతిరావు. ఆయన గట్టిగా చెప్పడంతో సరే వస్తాను పదండి, కానీ పెద్ద ఆయన దగ్గరకు మాత్రం రాను, కారులోనే కూర్చుంటా అన్నారు పిసి రెడ్డి. సరే పదండి అని బయలుదేరారు. పెద్ద దిక్కుగా ఉంటుందని సహజ కవి, సీనియర్ నిర్మాత ఎంఎస్ రెడ్డిని కూడా తీసుకుని వెళ్ళారు. ఎన్టీఆర్ ఇంటికి చేరుకోగానే దర్శకుడు పిసి రెడ్డి కారులో కూర్చొని ఉంటే మిగిలిన వారు లోపలికి వెళ్ళారు. వీరిని చూడగానే రండి బ్రదర్ అని ఆప్యాయంగా స్వాగతం పలికారు ఎన్టీఆర్. ఆయన పక్కనే చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఎన్టీఆర్కు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు చదలవాడ సోదరులు. అన్నగారు, అన్నా వదిన సినిమా తీస్తున్నాం, మీరు విచ్చేసి ఆశీస్సులు అందజేయాలి అని కోరారు. తప్పకుండా వస్తాం బ్రదర్, హీరో ఎవరని అనుకున్నారు అని అడిగారు ఎన్టీఆర్. కృష్ణరాజు గారండి అని వినయంగా చెప్పారు తిరుపతిరావు. వెరీ గుడ్, వారు మంచి నటులే, మరి హీరోయిన్ అని అడిగారు ఎన్టీఆర్. అప్పటికి జయసుధను బుక్ చేయలేదు, కానీ తమ మనస్సులో ఆమె ఉండడంతో ఆమె పేరే చెప్పారు. అలాగా అని తన ఎదురుగా ఉన్న ఆంధ్రజ్యోతి పేపర్ వంక చూశారు ఎన్టీఆర్. అందులో ఆత్మహత్యకు పాల్పడిన జయప్రద అనే వార్త ప్రముఖంగా ఉంది. ఏం బ్రదర్, జయప్రదను పెట్టకూడదా, ఆమె కష్టాల్లో ఉంది అని అడిగారు ఎన్టీఆర్. పక్కనే ఉన్న ఎంఎస్ రెడ్డి కల్పించుకుని, మీరు చెప్పడం మేం కాదనడమా, తప్పకుండా అని హామీ ఇచ్చారు. నటీనటులు చాలా సున్నితంగా ఉంటారు. ఆమెకు ఏం కష్టం వచ్చిందో ఏమో, జీవితాన్ని అర్ధంతరంగా ముగించాలని అనుకుంది. అలాంటప్పుడే ఓదార్పు, చేయూత కావాలి కదా బ్రదర్ అన్నారు ఎన్టీఆర్. అవునవును, మీరు చెప్పింది అక్షరాలా నిజం అన్నారు ఎంఎస్ రెడ్డి. మరి రచయిత ఎవరు ఆసక్తిగా అడిగారు ఎన్టీఆర్. డివి నరసరాజు గారు అని చెప్పారు చదలవాడ శ్రీనివాసరావు. చాలా మంచి రచయిత, మాకు ఇష్టమైన వారు అన్నారు ఎన్టీఆర్. బాగుంది బ్రదర్, మరి మన సినిమాకు దర్శకుడు ఎవరు అని ప్రశ్నించారు ఎన్టీఆర్. సమాధానం చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి పి చంద్రశేఖర రెడ్డి గారు అని మెల్లిగా చెప్పారు తిరుపతిరావు. అప్పటి వరకు మౌనంగా ఉండి వీరి సంభాషణను ఆలకిస్తున్న చంద్రబాబు వెంటనే కల్పించుకొని, మనని విమర్శిస్తూ తీసిన సినిమా డైరెక్టర్ సార్, అతని సినిమా ప్రారంభోత్సవానికి మీరు వెళ్ళడం ఏమిటి, వద్దే వద్దు అన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ చిరునవ్వు నవ్వి, అందులో రెడ్డి గారు తప్పే ఉంది, మనకు బడిపంతుల వంటి మంచి సినిమా ఇచ్చిన దర్శకులు వారు. బ్రదర్, ఇంతకీ రెడ్డి గారు ఎక్కడా అని అడిగారు. ఆయన లోపలికి రావడానికి భయపడి కారుడానికి కూర్చున్నారు సార్ అని చెప్పారు తిరుపతిరావు. ఎందుకలా, వారిని పిలవండి అన్నారు ఎన్టీఆర్. పిసి రెడ్డిని లోనికి తీసుకుని వచ్చారు. ఏమి రెడ్డి గారు బాగున్నారా అని పలకరించగానే ఆయన కాళ్ళ మీద పడి, నేను తప్పు చేశాను, క్షమించండి సార్ అన్నారు పిసి రెడ్డి. ఆయన్ని పైకి లేపి, ఇట్స్ ఆల్ రైట్, ఇలాంటివి జరుగుతుంటాయి అని భుజం తట్టారు ఎన్టీఆర్. ఆయన గొప్ప మనసు అది. తిరుపతిరావు గారు, మీ సినిమా ప్రారంభోత్సవానికి వస్తున్నాం, సినిమా ముహూర్తం రామకృష్ణ స్టూడియోలో పెట్టుకోండి అని చెప్పారు ఎన్టీఆర్. 1993 జూన్ 18న రామకృష్ణ స్టూడియోలో అన్నా వదిన చిత్రం షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్తో పాటు చంద్రబాబు కూడా ఓపెనింగ్కు హాజరయ్యారు. ఎన్టీఆర్ ఫ్లోర్లోకి వెళ్ళగానే అంజలీదేవి ఎదురయ్యారు. ఆప్యాయంగా ఆమెను పలకరించారు ఎన్టీఆర్. కాసేపు వారిద్దరూ పాత విషయాలు ముచ్చటించుకున్నారు. ముహూర్త సమయానికి కృష్ణరాజు, జయప్రద, రాజ్ కుమార్, భరత్, సాక్షి శివానంద్, చిన్న, లతాశ్రీలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్కు ఎన్టీఆర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా చంద్రబాబు క్లాప్ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.